ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రిగమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భవయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం మారుతిం నమద రాక్షసాంతకం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందరళాయరాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధరూపకం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీ సద్గురుం నమామి నిత్యం శ్రీ సద్గురుం నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజుతోటి మన రామాయణ ప్రవచనం పరిపూర్ణమవుతుంది. స్వామి సంకల్పం మేరకి చక్కగా దిగ్విజయంగా స్వామివారికి రామయజ్ఞము పుణ్యనదీ స్నానంతో ఆలయంలోకి ప్రవేశించి 11 రోజులుగా రేపటికి 11వ రోజు. ఇవాళ పొద్దున్న రోజున స్వామివారికి సీతారామ కళ్యాణం, ఈరోజు స్వామివారికి పట్టాభిషేకం. భద్రాచలంలో స్వామివారికి ఏ విధంగా జరుగుతుందో అత్యంత వైభవాత్మకంగా ఏమిటి మా కృష్ణవేణి మేడం గారి యొక్క ఆనంద నృత్యంతో స్వామి సంతుష్టుడయ్యాడు పొద్దున్న ఉదయం. ఎందుకంటే చిన్నపిల్ల ఆనందంగా నాట్యం చేస్తే తృప్తి వేరు, అందులోనూ వయసు మళ్ళిన వారు ప్రేమగా ఆప్యాయతగా రాముడికి ఆనందం కలిగించాలి కదా. శరీరం సహకరించకపోయినా రామ ప్రీతి కోసం నృత్యం చేసిందమ్మా ఇవాళ మా గురువు గారు. ఏమిటి ఆవిడ నాట్యం చేస్తే రాముడికి ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే ఆనందమే కలిగింది. అలాగా మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది స్వామివారికి అత్యంత వైభవంగా. ఈరోజు సామ్రాజ్య పట్టాభిషేకం ఘట్టం దాకా వెళ్ళాలి, పరిసమాప్తి చేయాలి. చేసే ముందు రేపటి రోజున మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ 11 రోజులు దీక్ష పూర్తయింది కదా, రేపటి రోజున అవభ్రత స్నానం. ఏదన్నా కార్యక్రమం ప్రారంభం చేసింది పూర్తయిన తర్వాత తిరుమలలో కూడా స్వామివారికి పుష్కరిణిలో స్నానం జరుగుతుందన్న. మనకు లభ్యం కాని ఏమిటన్నారు? ఏకాదశి వ్రతం, స్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం. అందులో మానవ జన్మ ఎన్నో పుణ్య జన్మ పడుతూ ఉంటే కానీ లభ్యం కాదుట. అటువంటి అవభ్రత స్నానంలో పాల్గొన్న వాళ్ళకి సర్వపాప విముక్తి కలుగుతుంటాం. అంచేత రేపటి రోజున స్వామివారి చక్రస్నానం ఉంటుంది. అందరూ ఉదయం 7:30 కల్లా ఇక్కడికి వచ్చినట్లయితే
అక్కడి నుంచి స్వామిని ముయ్యి, అందరూ స్త్రీలందరూ కూడా ముయ్యవచ్చు. మా స్వామి రాముడు సకల గుణాభిరాముడు, అంచేత ప్రత్యేకించి ప్రజల పాలిట రాముడు, ప్రజల దగ్గరికే రాముడు. అంచేత మనం అందరం మోసుకుని తీసుకుని వెళదాం. రామనామంతో మంగళ వాయిద్యాలు ఉంటాయి. నదీ స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి మా స్వామి ఆలయంలో ప్రవేశిస్తారు. పొన్నపల్లి విజయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. దీనికి కూడా రేపు అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, నేను రోజున ఒక అద్భుతమైన సన్నివేశం కొద్దిగా చదువుతాను. ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళి తిరిగి సీతాదేవి యొక్క చాడ కనుక్కుని ఆయన తిరిగి వచ్చిన వెంటనే కనుగొంటున్న సీతనం తర్వాత రామచంద్రమూర్తి ఏమిద్దామా అని చూశాడు. ఏముంది ఆయన దగ్గర? గట్టిగా ఆలింగనం తీసుకున్నారు ఆంజనేయ స్వామి. తర్వాత వానర సైన్యం అంతా కూడా ప్రోత్సహించడం, ఆ రామసీతను నిర్మాణం చేయడం, లంకా నగరానికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి రావణ సంహారం చేసి రావణుడు అస్తమించిన తర్వాత సీతాదేవికి ఆంజనేయ స్వామితో వర్తమానం పంపించిన వెంటనే ఆంజనేయ స్వామి వెళ్ళి సీతాదేవితో చూస్తూ రాముడు విజయాన్ని సాధించాడు, విభీషణుడు రాజ్య పరిపాలనలోకి వచ్చింది లంకానగరం అని చెప్పిన తర్వాత ఈయన కోపం కలిగితే చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను చూసి, ఎందుకంటే వచ్చినప్పుడు చూశాడు శింశుభా వృక్షంపై ఈ రాక్షస స్త్రీలందరూ కూడా అమ్మని భయపెడుతూ ఉన్నారు. కళ్ళు ఉరుముతూ వాళ్ళకి చూస్తూ, అమ్మ ఒక ఆజ్ఞ, వీళ్ళని యనమండరుని సంహరించేస్తానన్నారు. అంటే ఆవిడ కథ చెప్పింది సీతాదేవి కథ వినాలమ్మ. మానవత్వం అంటే ఏంటి, మానవుడి యొక్క ప్రయోజనం ఏమిటి, మానవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ధర్మం ఎలా పట్టుకొని చెప్తుంది కథ. ఒక ఆటవికుడు అరణ్యానికి వేట నిమిత్తం వెళ్ళాడు. వేటాడుతూ ఉండగా సింహం పెద్ద పులి వచ్చేసిందా, ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. దగ్గరలో ఒక వృక్షం ఉంటే వృక్షం పైన కూర్చున్నాడు. అప్పటికి ఒక ఇలుగు బంటి పైన ఉంది. ఈ పెద్ద పులి కింద కాచుని కూర్చుని ఆ ఇలుగు బంటితో అంటాడు, మనమిద్దరం ఒక వన సంచారం చేసే జీవుడు, మానవుడు స్వార్థపరుడు, ఈయన మనల్ని సంహరించేస్తాడు. ఇటువంటి వాడిని ఉపేక్షించకూడదు. అంటే వాడిని కిందకి పడవేసి తినేసి వెళ్ళిపోతాను అందుకే. అప్పుడు ఏమందో తెలుసా ఎలుగుబంటి, నేను ఉన్నటువంటి వృక్షాన్ని ప్రాణరక్షణ కోసం వచ్చాడు అతిథి, అందుచేత నేను కిందకి పడవేయను గుర్తుపెట్టు. ఎప్పుడైతే అలా ఉందో రాత్రి గడుస్తూ ఉండిడా, కొంత రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ పెద్ద పులందిట, ఏమయ్యా నేను విడిచిపెట్టినా సరే అది విడిచిపెట్టదు, వెలుగుపెట్టు. అంచేత నువ్వు ఏం చేస్తావంటే ఆ ఎలుగుబంటిని కిందకి పడేవి. మానవుడు నైజం స్వార్థత్వం కనపడింది. వెంటనే ఏం చేశాడో తెలుసా, వెంటనే ఆ ఎలుగుబంటిని చూశాడు. అది గాఢ నిద్రలో ఉంటుంది. అది పడిపోతూ దానికి పొట్టు తెలుసుగా, వెంటనే కొమ్మ పొట్టుని పైకి ఎక్కిన తర్వాత ఈ పెద్ద పులందిట, చూసావా మానవుడు నైజం, నువ్వు ఆతిథ్యాన్ని ఇస్తానన్నప్పటికీ కూడా తన ప్రాణరక్షణ కోసం నేను చంపేద్దాం, కింద పడేద్దాం, నేను వెళ్ళిపోతాను కదా, ఐగతికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇప్పుడైనా వాడిని కిందగా పడేయండి. ఎన్నిసార్లు బతిమాలినా సరే అది ఆడలేదు. ఈ కథ చెప్తుంది. ఆ ఎలుగుబంటిలాగా మనం పరోపకారం చెయ్యాలి తప్ప కానీ, ఇతరులకు ఉపయోగపడాలి తప్ప కానీ, వాళ్ళని ఈ రాజధర్మాన్ని అనుసరించి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళని నిర్వర్తించి వాళ్ళని విడిచిపెట్టమంటుంది. అక్కడి నుంచి నేను రోజున సీతాదేవి రామచంద్రమూర్తి దగ్గర రావడం, రాముడు అగ్ని పరీక్ష పురుగులు పడకుండా చూడండి, అగ్ని పరీక్ష కోరినప్పుడు రాముడి యొక్క ఉదయం పరితపిస్తూ భూమికి చూస్తూ ఉండగా సీతాదేవి అగ్నిలో దూకడానికి నిశ్చయం చేసుకుంటే అగ్నిలో ప్రవేశించిన తర్వాత అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకొచ్చి పరమ పునీత పవిత్రురాలు, ఆవిడ వాక్కుడు స్వచ్ఛమైనటువంటిది, ఆవిడ మనస్సు నిర్మలమైనటువంటిది, ఆ బుద్ధి ప్రసన్నత పొందినటువంటిది, మనసా వాచ త్రికరణ పంచభూతాల సాక్షిగా నిన్నే స్మరిస్తూ ఉందయ్యా రామా అని చెప్పి ఆవిడ సౌశీల్యం శీలం యొక్క గొప్పతనాన్ని తెలిసి పరమ పవిత్రత అని చెప్పాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడి స్వయంగా వచ్చి చెప్పితే ఇంకేమిటి, రాముడు అన్నట్ట, ఏ నా ప్రియ సఖి
నా యందు మనస్సు లగ్నం చేసి నా కోసం పరితపించినటువంటి సీతనా నేను అనుమానించింది అని 2 నీటి చుక్కల కన్నీటి చుక్కలు భూమి మీద పడ్డాయి. అశ్రుడు పడి వెంటనే ఆయన అన్నట్ట, ఓ అవ్యవాహన, నాకు తెలుసు సీతాదేవి యొక్క పాతివృత్య ధర్మం గురించి. కానీ ఈ లోకులున్నారే, సంవత్సర కాలం లంకలో ఉన్నటువంటి సీతాదేవిని శ్రీరాముడు దశరథ కుమారుడు, రాముడు కామపరతంత్రుడు కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకున్నాడని చెప్పి లోకం అపవాదు వేస్తుంది. ఆవిడ పాతివృత్య ధర్మంతో నిలబడగలని చెప్పి అన్నిటికీ ఉపేక్షించానయ్యా, ఆయన ఎందుకు ఆవిడ ఎందుకు ప్రేమ లేక కాదు అని చెప్పాడు. చెప్పి నన్ను సూర్యుడు యొక్క కాంతిని సూర్యుడి నుంచి వేరు చేయగలమా? వేరు చేయలేము కదా. అలాగే నా భార్యను నన్ను ఎవరు వేరు చేయలేదయ్యా అని అంటారు. రాముడు మాట్లాడిన గొప్పవే మాటలు ఎప్పుడుగా మాట్లాడాడు. సీతాదేవి వామాంకాన్ని చేరడం, తర్వాత ఇంద్రాది దేవతలందరూ ప్రత్యక్షమై అక్కడ దశరథ మహారాజుని చూపించడం, ఇంద్రుడు తీసుకొచ్చి ఇద్దరు దశరథుడు రామచంద్రమూర్తి కౌగులించుకోవడం, అక్కడ సీతాదేవికి అన్వయం చెప్పిన తర్వాత వానరాలన్నీ పునర్జీవితం చేయడం. అక్కడి నుంచి ఈశ్వరుడు అన్నట్ట 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ధర్మస్థాపన చేస్తానని మాట ఇచ్చావయ్యా, అది పూర్తి చేశారమ్మన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రేపు ద్వాపర యుగానికి శ్రీకృష్ణావతారం వ్యక్తి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయవలసిన వాడు అని చెప్పి మత్స్యపూర్వం వరాహావతారాల గురించి తెలియపరిచి ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క స్వస్వరూపాన్ని తెలియపరిచి స్తోత్రం చేసి ఆయన 11,000 సంవత్సరాల భూమండలం మీద పరిపాలన చేయని చెప్పి వాళ్ళందరూ ఆశీర్వదం చేసి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాట, వెళ్ళిపోయిన తర్వాత విభీషణుడు నాట కొంతకాలం లంకానగరంలో ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారు. అప్పుడు మిత్రమా, సమయం లేదు, నా కోసం భరతుడు ప్రాణత్యాగం చేయడానికి గడువు ఆసన్నమైంది. 14 ఏళ్ళ వనవాసం పూర్తయింది, చెప్పిన గడువుకి రాలేదా? భరతుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. వేగంగా వెళ్ళడానికి ఆ సమయం లేదు, ఏం చెయ్యాలో తోచడం లేదన్నాడు. చూడండి, పక్కన సీత వచ్చింది, విజయం వరించింది, దేవతలు అనుగ్రహించారు. చూడండి, శరణన్న వాడిని రక్షించడం, తన కోసం కాచు కూర్చున్న వాడి ఎందుకు మనసు దృష్టి నిలపడం. వెంటనే ఆయన అన్నట్ట, నా దగ్గర పుష్పక విమానం ఉందయ్యా, అది క్షణకాలంలో తీసుకువెళ్ళిన అయోధ్యానగరంలో నిలబడి భయం లేదు. వెంటనే పుష్పక విమానాన్ని స్మరించాట. అది వేగంగా వచ్చిన వెంటనే అందులో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ యొక్క అనుజ్ఞను అనుసరించి నడుస్తుంది. వెంటనే ఆయన అన్నట్ట, మీరందరూ కూడా మీ స్వస్థానాలకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరినీ ఆదేశించారట రామచంద్రమూర్తి. ఆదేశిస్తే వెంటనే విభీషణ అన్నట్ట, మీతో పాటు అయోధ్యానగరం వస్తామయ్యా. సరే, ఎంతమంది ఎక్కినా కాదందుకు వృక్షం పుష్పకం ఎక్కండి అన్నారు. వానరాలన్నింటినీ కూడా మళ్ళీ కిష్కింధానగరంలో దింపడం కోసం వాళ్ళందరూ కూడా వెక్కారు. సీతాదేవితో కూర్చున్నట్ట పుష్పక విమానం బయలుదేరింది. లంకానగరం నుంచి బయలుదేరి తిరిగి వస్తుండగా దారిలో ఉన్నటువంటి ఇక్కడే ఈ సముద్ర తీరాన్ని అందరం విడిది చేసి ఈ రామసేతు నిర్మాణం చేస్తుంది. చూసావా సీత, ఇదిగో రామసేతు. అలాగా తనతో ఉన్నటువంటి సంబంధాన్ని వచ్చినటువంటి మార్గం ఇదిగో కిష్కింద అని కిష్కింధానగరం దగ్గర దింపారు. ఈ లోపల ఈ వానరాలన్నీ అన్నాయట, మేము మా భార్యలతో సహా వస్తామయ్యా, అయోధ్యా నగరానికి వచ్చి మేము నీ పట్టాభిషేకాన్ని చూసి వెళ్ళాలని కోరిక అన్నారు. కిష్కింధానగరంలో దిగింది. వెంటనే వాళ్ళందరూ వెళ్ళారట, భార్య చెప్పారట, పిల్లలతో సహా అందరూ వచ్చేసరికి మరి పుష్పక విమానం ఎక్కేసారు. ఎక్కేసి బయలుదేరుతూ వెళుతూ ఉండగా అప్పుడు ఇక్కడే పంచవటి క్షేత్రం, ఇక్కడ ఉండగానే రావణుడిని అపహరించాడు అని చెప్పి ఆ మార్గాల్లో తను అనుభవించినటువంటివి, ఆనందించినటువంటివి, శబరిని అనుగ్రహించినటువంటివి ప్రదేశాలన్నీ చూపెడుతున్నట్టు పుష్పక విమానంలో తీసుకువెళ్తూ ఉండగా భరద్వాజ ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి రామచంద్రమూర్తి అన్నట్ట, ఇక్కడ
విశ్రాంతి తీసుకుని రేపు ప్రయాణం ఆయన యొక్క మహర్షి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని బయలుదేరదామన్నారు అని అక్కడ పుష్పక విమానాన్ని కిందకి దింపారు. రామచంద్రమూర్తి కాలినడకన భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లాడు. ప్రణమిల్లిన వెంటనే భరద్వాజుని గ్రహించగలిగినటువంటి వాడే అని అడిగాడు. వనవాసం పూర్తయిందా? ఇలాగా సీతాదేవి అపహరణ గురైంది, రావణ సంహారం జరిగింది, లోక కళ్యాణం జరిగింది అని తెలియపరిచాట. ఆయన్ని అర్థించాట రామచంద్రం. వానర సైన్యం అంతా వస్తుంది, ఆకలిగా ఉంది. ఇక్కడి నుంచి అయోధ్యానగరం దాకా ఉన్నటువంటి వృక్షాలన్నీ ఫలించేలాగా అనుగ్రహించుకున్నాను. వెంటనే వృక్షాలన్నీ కూడా చిగుళ్ళు ఎగిరిచే, పువ్వులు వేసే, కాయలు అయ్యా, కాయలు పళ్ళు అయ్యాయి. అక్కడి నుంచి వాళ్ళందరూ ఆకలి తీర్చుకున్నారు. భరద్వాజ విందని భరతుడు వచ్చినప్పుడు ఎంత ఆడంబరంగా వచ్చిన వాడికి ఎవడ కోరిక తగినట్టు వాడి కోరిక ఆహార పదార్థాలు వచ్చేట, సుందరాంగనలు వచ్చేట, నృత్యం చేశాట, నాట్యాలు చేశాట, కనువు విందు చేశాట. అలాగే భరద్వాజుని బట్టి తిరిగి వెళ్ళేటప్పుడు విందు ఇచ్చారట. వానరాలకి ఫలాలు ఇష్టం అంటే ఫలాలు ఇచ్చారట. తీసుకున్నారట. హనుమని కాంకేశారట. హనుమా ఇక్కడికి నుంచి నువ్వు వెళుతూ మధ్యలో నిషాదరాజు గురుంటాడయ్యా, శృంగివేలిపురాన్ని. రామచంద్రమూర్తి తిరిగి వస్తున్నారు అయోధ్య నగరానికి అని చెప్పి వర్తమానం తెలియపరిచి అక్కడి నుంచి అయోధ్య నగరానికి వెళ్ళవయ్యా, అక్కడ భరతుడు నా కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆయనతోటి జరిగిన వృత్తాంతం అంతా తెలియవచ్చు. సీతాదేవి అపహరణకు గురయ్యిందని, అలాగే రావణ సంహారం జరిగిందని, 14 ఏళ్ళు వనవాసం పూర్తి చేసుకుని రామచంద్రమూర్తి తిరిగి వస్తున్నారని భరతుడితో చెప్పేటప్పుడు ఆయన యొక్క ముఖ కవళికలు ఎలా ఉన్నాయో గుర్తించమన్నారు. అదే బంగారం పైకి వెళ్ళి అగరత్తులు దూరంగా పెట్టి ఇప్పుడు దొరుకుతుంది. వెళ్ళరా, అగరత్తులు తీసుకెళ్ళి దూరంగా పెట్టే. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో అగరత్తులు తీసి దూరంగా పెట్టు. హనుమను పంపించాక భరతుడి యొక్క ముఖ కవళికలు గుర్తించవయ్యా, నువ్వు మాట్లాడేటప్పుడు 14 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు కదా, రాజ్యం ఎందు ఏదైనా ఆకాంక్ష ఉందా? వనవాసం నాకు కొత్త కాదు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే ఆంజనేయ స్వామి వాయువేగంతో బయలుదేరి నిషాదరాజు దగ్గరికి వెళ్ళాట. రాముడి యొక్క విజయాన్ని తెలియపరిచాట. ఎంతో ఆనందపడ్డాట. అక్కడి నుంచి భరతుడి దగ్గరికి నందిగ్రామం వెళ్ళాడు. పర్ణశాలలో ఒక సింహాసనం, ఆ సింహాసనం పైన పాదుకులు పెట్టి జటాధారి భరతుడు రామ 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 అని ప్రతపిస్తూ ఆ సింహాసనం పాదాల దగ్గర కూర్చున్నాట. చూశాట, ఏంట్రా ఎంత భ్రాతృవాత్సల్యం అనుకున్నాట. వెళ్ళి తను వచ్చినటువంటి ఆగమాన్ని తెలియపరిచాడు. గుర్తుపెట్టుకోండి, ఆ వానరమా వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు చెప్పాడు సుగ్రీవుడు మానవ స్వరూపాన్ని పొంది వెళ్ళమని. మానవ స్వరూపాన్ని పొంది వెళ్ళాడు. వచ్చి దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి విచ్చేస్తున్నారు, రావణుని సంహరించాడు, విజయాన్ని పొందాడు, సీతాదేవితో కూడి వస్తున్నాడని చెప్పాట. వెంటనే భరతుడికి ఆనందం కలిగిందమ్మా. ఒక్కసారి ఆంజనేయ స్వామిని కౌగిలించేస్తున్నాడట. కౌగిలించి ఎంత మధురమైన వార్త చెప్పావయ్యా, నువ్వెవరో దివ్య పురుషుడివే, ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పి గర్భాసనాన్ని వేసి ఆయన దగ్గర కూర్చున్నట్ట. మాటలన్నీ వినడం కోసం ఆయన కూర్చుని పద్మాసనం తీసుకుని ఆంజనేయుడు జరిగిన వృత్తాంతం, కిష్కిందా నగరానికి వెళ్ళడం, ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వెళ్ళడం, అక్కడి నుంచి ప్రయాణం, దానికి ముందుగా పశ్చిమ దగ్గర సీతాపహరణ గురి అవ్వడం, కిష్కిందా నగరానికి వెళ్ళడం, ఋష్యముఖ పర్వత ప్రాంతంలో వాలి సంహరించడం, సుగ్రీవ మైత్రి చేసుకోవడం, రావణ సంహారం చేయడం, తిరిగి రావడం, వీటన్నిటినీ పోసగుచ్చినట్లు చెబుతూ ఉంటే ఆ భరతుడు ఆనందాశ్రములు కారుస్తున్నాడు. వెంటనే ఆజ్ఞ చేశాడట. రామచంద్రమూర్తి వస్తున్నారు, ఏర్పాట్లు చేయమన్నట్ట. నేల చదురు చేయండి అన్నట్ట. చతురంగ బలాలతో రథాలతో వస్తాడు. ఎక్కడ పడితే అక్కడ రంగవల్లికలు తీర్చిదిద్దమన్నట్ట. మామిడి తోరణాలు కట్టమన్నట్ట. ఎక్కడ పడితే అక్కడ పుష్పవర్షం కురిపించడానికి ఏర్పాట్లు చేయమన్నట్ట. వెంటనే క్షణాల్లో పోయి ఆగమేఘాల మీద అయోధ్య నగరానికి వార్త చేరింది. అయోధ్య నగర వాసుల్లో ఆనందం పెరిగింది. ఈ లోపల అక్కడికి పుష్పకం మీద రామచంద్రమూర్తి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడే చెప్పాట, విభీషణుడు రాక్షస్యానికి చెప్పాట. అప్పుడు ఉండేవాళ్ళందరూ మానవులయ్యా,
మన ఈ వికృత స్వరూపాలతో వెళితే వాళ్ళందరూ భయపడతారు, అందరూ మానవ స్వరూపాలు ధరించండి అన్నాడు. పుష్పకంలో ఉండగా సుగ్రీవుడు అన్నట్ట వనరాలన్నింటినీ చూసి మన చెంచల మనస్సులకి పూజలలో ఏమి చేయకండి, అది అయోధ్య నగరం అంచేత మీరు మానవ స్వరూపాన్ని పొంది మితంగా భాషిస్తూ ఉండని చెప్పి వాళ్ళందరికీ ఆజ్ఞ జారీ చేశారు. ఈ లోపల పుష్పక విమానం గడపనటువంటి నందిగ్రామం దగ్గరికి చేరిట పుష్పక విమానం నుంచి దిగుతూ ఉండగా ఇక్కడ హనుమంతుడు చూపించాడు, అదిగో పుష్పకము రామచంద్రమూర్తి వస్తున్నారన్నాడు. భరతుడు ఆనందాశ్రులతో ఎదురేగి వెళుతుంటే రాముడు పైనుంచి చూసి భర్తడు జటాజూటాలు ధరించడం, కాలినడక నడిచి రావడం, నారబట్టలు కట్టుకోవడం చూసి భర్త 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 అని దిగి నడుచుకుంటూ వచ్చేసాడు. వచ్చిన వెంటనే రాముడి యొక్క పాదాలను పడి సాష్టాంగ నమస్కారం చేశాట. సీతమ్మ తల్లికి నమస్కారం చేశాట. వాళ్ళు అక్కడి నుంచి తీసుకువెళ్ళాట. తీసుకువెళ్ళిన తర్వాత న్యాసపూర్వకంగా తీసుకున్నటువంటి రాజ్యమయ్య అనే పాదుకలు రెండూ తీసుకువెళ్ళి రాముడు పాదాలకి తీసుకొచ్చారు. అప్పుడు పాదరక్షలు ధరించారట రామచంద్రం. ధరించిన తర్వాత ఈ లోపల కౌశల్య సుమిత్ర కైకేయి వార్త తెలిసి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి శ్రీ రామచంద్రమూర్తికి లక్ష్మణమూర్తికి సీతాదేవికి అభ్యంగన స్నానాలకు ఏర్పాటు చేశారు. ఈ లోపల శురకులు వచ్చారట. ఈ జటాచూటాలు కట్టి మరిపాలతో ఉండిపోయిన సంస్కారం లేదు, స్నానం తప్ప. చక్కగా కేశాలు అందంగా తైలంతో మర్దించి అందంగా ముస్తాబు చేశారట రామచంద్రం. మంగళ స్నానాలు చేశారట, బొట్టు పీతాంబరాలు ధరించారట రామలక్ష్మణుడు. అక్కడ సీతాదేవికి ఈ వానర స్త్రీ సుగ్రీవుడి యొక్క భార్య, విభీషణుడి యొక్క భార్య కౌశల్య సుమిత్ర వీళ్ళందరూ దగ్గర ఉండి మంగళ స్నానాలు చేయించి చక్కగా పొట్టు పీతాంబరాలు ధరించి పసుపు మంగళ ద్రవ్యాలు పాదాల దగ్గర నుంచి రిసృదాగా ఆభరణాలన్నీ అలంకరింపజేసి నుదుడిన తిలకం దిద్దారట, ముస్తాబు చేశారట. అయోధ్య నగరానికి ప్రవేశానికి భరతుడు రథసారథి రథం నడుపుతూ ఉండగా సీతాదేవితో రామచంద్రమూర్తి సింహాసనంలో రథంలో కూర్చున్నారట. అప్పటికే వశిష్ఠుడు, వామదేవుడు, జావాలి, కాశ్యపుడు వీళ్ళందరూ వచ్చారట. మహర్షులందరూ వచ్చారట. ఎదురేగి స్వాగతం పలుకుతున్నారట. మరుద్గణాలు దేవతలు వీళ్ళందరూ కూడా రాముడి యొక్క వైభవాన్ని ఆకాశంలో ఉండి ప్రదర్శిస్తున్నారట. అటువంటి సమయంలో శత్రుఘ్నుడు చిత్రాన్ని పట్టుకున్నాడట. విభీషణుడు వింజామర విసురుతూ ఉన్నట్ట. రథం కదులుతుంట. దానికి వెనకాలగా శత్రుంజయమైనటువంటి ఏనుగు మీద సుగ్రీవుడు కూర్చున్నట్ట. ఏమిటి? రాముడి యొక్క మేనమాగా ఇచ్చినటువంటి ఏనుగు మీద శత్రుంజయుడు సుగ్రీవుడి మీద కూర్చున్నట్ట. ఏనుగు మీద 9,000 ఏనుగులు వచ్చాయట వానరాన్ని ఎక్కించి తీసుకువెళ్ళడానికి. ఒక్కొక్క వానరం కూడా ఒక ఏనుగు మీద తోక దక్కించి తొండం దాకా 10 మందో 20 మందో కూర్చున్నాడు ఈ వానరాలు. ఏమిటి? ఆ వానరాలు ఏనుగులన్నీ తీసుకుని వెళుతున్నాయట. అయోధ్య నగరానికి వెళుతూ ఉండగా ఎంతో వైభవంగా అక్కడి నుంచి బయలుదేరాక సుషేణుడు ఇలా వాడికి వెళ్ళిన తర్వాత మనం ఇందులో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందా? ఇది చెప్పబోతే మళ్ళీ మళ్ళీ దాడిస్తా. ఏమిటి? సీతాదేవి లంకలో ఉంది కదా, ఇది చెప్పి మళ్ళీ పట్టాడు. సంవత్సర కాలం సీతాదేవి లంకలో ఉంది కదా, రావణుడు ముట్టుకోకుండా ఉన్నాడా? మనస్సు చంచలమైంది కదా, మన ఆలోచన ఉన్నది. అందులో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకడు అన్నట్ట, ఎందుకయ్యా రావణ సీతాదేవి పాతివృత్యాన్ని భంగం కలిగించావా? రాముడు అట్నుంచటే వెళ్ళిపోతాడు, యుద్ధం ఎందుకన్నాడు. ఏమిటి? రావణుడికి భయం. ఎందుకో తెలుసా? సీతాదేవిని ముట్టుకోవడానికి గల భయం ఏమిటో చెప్పాలి. ఆవిడ పాతివృత్యం గురించి చెప్పాలి. పూర్వం అనరణ్యుడని చెప్పి రాముడి వంశంలో 5 తరాల ముందు అనరణ్యుని చెప్పి ఒక మహారాజు ఇక్ష్వాకు వంశాన్ని పరిపాలన చేస్తూ ఉండగా రాక్షసులకి యుద్ధం జరుగుతుంది. రావణుడితో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఘోరమైన యుద్ధం జరిగింట. ఆ ఘోరమైన యుద్ధంలో అనరణ్యుడు చతురంగ బలాలతో వెళ్ళి రావణాసుని నిరోధించాడు. బాణాలు సంధించి ఆయనతో యుద్ధం చేస్తూ ఉండగా రావణాసుడు అరచేతితో కొడితే రథంపై నుంచి కింద పడ్డాడు. పడి ఆయన కదలలేని స్థితిలో ఉండగా అవమానం చేశాట, గేలి చేశాట. మారీచుడు, సుబాహుడు వీళ్ళందరితో కలిసి అవమానం చేశాట. అనరణ్యుడు శపించాట. ఏమిటి ఆ శాపం అన్నాడు.
ఈ ఇక్ష్వాకు వంశంలో ఎంతోమంది మహావీరులు పుట్టారయ్యా, నా వంశంలో దశరథుడు పుడతాడు, దశరథ కుమారుడు రామచంద్రమూర్తిలో నీకు చేతిలో మరణం. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసా? కుంభకర్ణుని పంపించే ముందు రావణుడికి ఇవన్నీ స్ఫురణకు వచ్చాయి. నిన్న రోజున సమయం తక్కువ ఉందిగా చెప్పడం కుదరలేదు. మళ్ళీ తర్వాత వేదవతిని చెప్పి ఒక స్త్రీ ఉంది, ఆవిడ కుశధ్వజుని యొక్క కుమార్తె, మాలావతి యొక్క కుమార్తె. ఆవిడ వేదాలు చదువుతూ ఉండగా ఆవిడ పుట్టింట, అందుకు వేదవతిని పేరు పెట్టారు ఆశ్రమం. కొంతకాలానికి తల్లిదండ్రులు గతించారు. ఆవిడ నిత్యము తపస్సు చేస్తుంది. ఎందుకన్నా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని తపస్సు చేస్తుంది. ఆకాశ మార్గం గుండా వెళుతున్నటువంటి రావణుడి కంటికి కనపడింటే వేదవతి యొక్క సౌందర్యం దిగుల్చి ఎలాగైనా సరే నా దాని తాము చెప్పైన వశపరుచుకోవడానికి ప్రయత్నం చేశాను. నీకు నేను లొంగనయ్యా అని చెప్పి నాకు మళ్ళీ మరుజన్మ ఎత్తి నేను ఈ సంహారానికి కారణం అవుతానని చెప్పి అగ్ని ప్రవేశం చేసింది. ఆ వేదవతే సీత కింద జన్మించింది చెప్పి వాల్మీకి మహర్షి యొక్క రామాయణం చెప్పి అప్పుడు ఈ సీతే వేదవతేమో అనుకున్నాడు రావణుడు. కారణాలు చెప్తున్నాడు, సీతాదేవిని ముట్టుకోకపోవడానికి కారణాలు చెప్తున్నాడు. ఒకసారి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి వెళితే కైలాస పర్వతాన్ని కదిలించేస్తున్నట్ట. ఈశ్వర దర్శనం కలగట్లేదు అని చెప్పి కైలాస పర్వతాన్ని కదిలించేస్తుంటే పార్వదేవి పక్కన కూర్చుంటే ఆవిడ కూడా వీడు కదిలిపోయింది. వీడు చేసినటువంటి చేష్టకి పార్వతీదేవికి కోపం వచ్చి ఒక స్త్రీ చేతిలో స్త్రీ కారణం చేతను మరణిస్తావయ్యా అని శాపం ఇచ్చింది. ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నట్ట కుంభకర్ణుని పంపించే ముందు. ఇవన్నీ తర్వాత ఆ నందీశ్వరుడు అప్పుడు ఈశ్వరుడు కైలాస పర్వతానికి వెళ్ళి ప్రవేశాన్ని అడిగితే నందీశ్వరుడు అడ్డగించాడు. ఆయన చూసి ఈయన పరిహాసం అంటే ఏమిటయ్యా కూతులా ఉన్నామని నందీశ్వరుడు శాపం ఇచ్చాడు. నన్ను ఏ విధంగా అవహేళన చేశావో వానరం అని చెప్పి అదే వానరాల కారణం చేత నువ్వు మరణిస్తావు. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంకా రావణాసురుడు స్వయంగా చెప్పాడమ్మా, వీళ్ళందరూ నన్ను వలచి వచ్చినటువంటి కాంతలని ఎవరిని బలాత్కారంగా తీసుకురాలి. అంతకుముందు 2-3 సన్నివేశాలు జరిగాయి ఆయన జీవితంలో. అందులో ఒకటి చెప్పాలి తప్పదు. రంభ ఒక రోజున ఇంద్రనగరానికి వెళ్ళి నాట్యం చేసి తిరిగి వస్తూ తన భర్త ఎందు అనురక్తి నలకూబరుడని తన భర్త కుబేరుడు యొక్క కుమారుడు, వాడి ఎందు అనురక్తి చక్కగా సర్వాంగ సుందరంగా తయారయ్యి ఇంటికి వస్తుంది. తిరిగి వస్తుంటే రావణాసురుడు చూసి మేఘాల చాటుకు తీసుకువెళ్ళి ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా బలాత్కరించాడు. అది ఎలా ఉందంటే ఏనుగు జ్యోతికి ఇచ్చినటువంటి కమల పుష్పంలాగా అయిపోయినట్టు జీవితం. చెదిరినటువంటి వస్త్రాలతోటి నుదిరిన బొట్టు చెరిగి ఆవిడ కళావిహీనం తప్పి ఏడుస్తూ తిరిగి వచ్చి భర్తకు చెప్పింది. చెప్పేటప్పుడు చెప్పింటే ఏమయ్యా నీ కూతురుతో సమానం నేను, కుబేరుడు యొక్క కుమారుడు నలకూబరుడు వాడి యొక్క కోడలు నీ కోడలతో సమానం నేను అంటే దేవతా స్త్రీలకి ఈ సంబంధాలు ఏమి. అందులో నేను రాక్షసుడు, ఇంకా ఏది చూస్తారు అనుభవించే అధికారం నాకు, అంతే కదా. వివాహాల రాక్షస వివాహం ఏమిటన్నట్టు ఆ స్త్రీతో ఇష్టాంతో సంబంధం ఉండదట, వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధం ఉండదట, బలాత్కరించి అనుభవించడం. నా నియమానికి సంబంధం లేదు, అనుభవిస్తాను. అది ఇంటికి వెళ్ళి చెప్తే నలకూబరుడు శాపం ఇచ్చాడు. ఏమిటి ఆ శాపం అంటే ఏ స్త్రీనైనా ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా బలాత్కరిస్తే నీ శిరస్సు 1000 వ్రక్కలు అవుతుందని చెప్పింది. గతంలో పుంజిక స్థలాన్ని అప్సరస్సును కూడా అలాగే ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తే బ్రహ్మదేవుడు కూడా అదే శాపాన్ని ఇచ్చాడు. ఆ కారణం చేత సంవత్సర కాలం లంకలో ఉన్నా సీతమ్మను ముట్టుకోలేదు. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇది చెప్పే వెళ్ళాలి, లేకపోతే సంశయాలు మానవతంగా అయిపోయింది. ఏనుగుల మీద 9000 ఏనుగుల మీద వానరాలన్నీ కూర్చున్నాయి. బయలుదేరి లక్ష్మణ విద్యామల విసురుకున్నాడు. హనుమంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సభాభవనం ఏర్పాటు చెంది అందరూ మంత్రులు వశిష్ఠాది మహర్షులందరూ అన్నట్ట వెళ్ళే సమయానికి పంచమి తిథి రామచంద్రమూర్తి భరద్వాజ ఆశ్రమానికి వచ్చేసరికి చైత్ర శుద్ధ పంచమి. నగరంలో ప్రవేశించేది సప్తమి తిథికి ప్రవేశించారు. అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత ఏర్పాట్లు
సన్నాహాలు, పట్టాభిషేకానికి సన్నాహాలు చేయమన్నారట. వెంటనే భరతుడు ఆదేశించి వానరాలన్నింటికి చూసి 7 సముద్రాల్లో ఉన్నటువంటి జలాలన్నీ తీసుకురమ్మన్నారు. సమస్త భూమండలంలో ఉన్నటువంటి నదీ నదాల యొక్క జలాలు తీసుకురమ్మన్నట్టు 500 నదులని తీసుకొచ్చాక అమ్మ వానరాలని వెళ్ళి పూర్ణ కలశాల పట్టుకుని వెళ్ళి అందులో హనుమంతుడు, గవయుడు, వృషభుడు, సుషేణుడు వీళ్ళందరూ వెళ్ళారట 4 దిక్కులకి. అందులో సుషేణుడు అనేవాడు తూర్పు దిక్కు వెళ్ళి సముద్ర జలాలను వచ్చాడు. వృషభుడు అనేవాడు దక్షిణ దిక్కుకి వెళ్ళి ఆ సముద్ర జలాలు తీసుకొస్తూ మధ్యలో ఎర్రచందనపు వృక్షాలకు ఉన్నటువంటి చిగుళ్ళన్నీ దాన్ని మూలేసి పట్టుకొచ్చేట. ఆ సుగంధం ఆ జలాలకు ఉంటుందని. గవయుడు పడమర దిక్కుకి వెళ్ళి రత్న కలశాలు, రత్నాలతో నిండినటువంటి జలాన్ని తీసుకొచ్చాడు, రత్న కలశం. నలుడు ఉత్తర దిక్కుకి వెళ్ళి సముద్ర నదీ జలాలు తీసుకొచ్చాడు. అలా మిగతా వానరాలన్నీ 500 నదులున్నాయి. ప్రపంచ పటంలో పవిత్రమైనటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించారమ్మ మన రాజులు. చతుస్సముద్ర పర్యంతం ఉంటారు. అందుకే ఈ సంకల్పం చెప్పిన ప్రవర్ చెప్పిన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణైక్య సోంభవతు అంటాం. మనకి మన భరతఖండమే కాదమ్మా, 4 సముద్రాల వచ్చినటువంటి భూమండలం అంతా సుభిక్షంగా ఉండాలి. అంతవరకు పరిపాలన భరతుడి యొక్క పరిపాలన. అలాగా వెళ్ళారట, తెచ్చారట. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు వీళ్ళందరూ కూడా వాటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఇంకా స్వామివారికి పట్టాభిషేక కార్యక్రమం. అందులో దేవతలు వచ్చారట. వచ్చి మంత్రపూర్వకంగా ఓషధీల నుండి తెచ్చి రసాన్ని తీశారు, అభిషేకాన్ని తీసి ఓషధి జలాన్ని సిద్ధం చేశారట. వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా మంత్రపూర్వకంగా రామచంద్రమూర్తిని సింహాసనం పైన కూర్చుండబెట్టారు. వశిష్ఠ మహర్షి స్వయంగా వచ్చి తీసుకుని ఆయన సింహాసనం ఆశీనుగా గావించారట రామచంద్రమూర్తి. వీళ్ళందరూ అభిషేక జలాలతోటి, మంత్రపూరితమైనటువంటి జలాలతోటి అభిషేకం చేశారట. ఆ దేవతల భాషతో జలాలతో అభిషేకం చేశారు. చేసిన తర్వాత పూర్వం బ్రహ్మదేవుడికి ఇవ్వబడింది. బ్రహ్మదేవుడి చేత మేలిమి బంగారం కలిగినటువంటి సువర్ణ కిరీటం ఎవరికి ఇచ్చారన్నారు? మనువుకి ఇచ్చారు. మొట్టమొదటిసారి మహారాజుని చేసి మానవుడికి రాజుగా మనువుకి ఇచ్చారు. ఆ తర్వాత వంశంలో ఇక్ష్వాకు వంశంలో వచ్చిన మహారాజులందరూ ఆ కిరీటాన్ని ధరించారు. అది సింహాసనంలో పక్కన ఇంకొక సింహాసనంలో పెట్టబడింది. దాన్ని తీసుకువెళ్ళి దేవతలందరూ కూడా అక్కడ రామచంద్రమూర్తి యొక్క మహర్షి తీసుకువెళ్ళి దేవతలతోటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సును పెట్టారు. దేవతలు నాట్యం చేశారు, గంధర్వులు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, అప్సరసులు నాట్యం చేశారు. తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అందరూ విలువైన వస్తువులు పట్టుకొచ్చారు, రామచంద్రమూర్తికి సమర్పించారు. సమర్పించిన తర్వాత రాముడు సింహాసనం పైన కూర్చున్న తర్వాత పక్కన సీతాదేవి కూడా కూర్చుంది. సుగ్రీవుడికి విలువైనటువంటి బంగారు హారాన్ని బహుమతించి మెడలో వేశారు. ముత్యాల హారాన్ని తీసి సీతాదేవికి ఇచ్చారు. సీతాదేవి ఎవరికి వేయాలా అలా చూసి చూసి మొత్తానికి హనుమంతుడికి వేసిన ఆవిడ మనసు సంతృప్తి కలగలేట. ఇలా హనుమంతుడు ఆహారం వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. ఆవిడ మెడలోంచి ఆహారం తీసింది, రామచంద్రమూర్తికి చూసింది. రాముడు కూడా చూస్తున్నాడు, ఏం చూస్తుందా అని. హనుమంతుడిని కాకేసేట. దండ ప్రణామం చేసి అమ్మ పాదాల దగ్గర కూర్చుంటే అమ్మ స్వయంగా ఆంజనేయ స్వామి మెడలో వేసి, అమ్మ రాముడు ఉన్నాడు, రాముడు వస్తున్నాడన్న వార్త తెలియపరిచాడు కదా, ఏమి ఇవ్వగలదు అక్కడ, రుణం సభాముఖంగా తీర్చు. అయిన తర్వాత లక్ష్మణ్ని యువరాజు పట్టాభిషేకానికి కూర్చోమని అడిగారు రామచంద్రమూర్తి. రాజ్యమూర్తిని సేవకుడుగా ఉంటానంటే భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి రాముడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే రాజ్యం ఎలా ఉంటున్నారు, ఎక్కడ స్త్రీల వైరవ్యాన్ని పొందలేదు. అలాగే రోగాలనేవి లేవు రామరాజ్యం, దొంగల భయం అనేది లేదు. అలాగే అనర్థాల ప్రకృతి వైపరీత్యాలనేవి లేవు. అలాగే పెద్దలు బతికుండగా పిల్లలు మరణించడం అనేది లేదు. అంటే తండ్రి బ్రతికుండగా పిల్లవాడు మరణిస్తే తండ్రికి ఎంత శోభమమ్మా, అలాంటిది లేదు రాముడు యొక్క పరిపాలనలో. ప్రజలు కూడా ఎక్కడ ఏ పని చేసినా రాముడు కఠినంగా శిక్షిస్తాడని రాముడిలా ధర్మ పద్ధతిని కలిగి ధర్మరతులై చక్కగా నడుస్తున్నారు. 4 వర్ణాల వాళ్ళ ధర్మాలను ఆశ్రయించి జీవిస్తున్నారు. ప్రజల నోట్లు ఏమి వినపడుతున్నారు, ఎక్కడ చూసినా రామనామం వినపడుతుంది.
ఎక్కడ చూసినా రామగాథే వినపడుతుంది. ఎక్కడ చూసినా అందరి హృదయాల్లో సర్వే రమంతిది రామ, జగమంతా రామనామంతో నిండిపోయింది. ఏమంటే అయోధ్యానగరంలో రాముడి మందిరం నిర్మాణం చేసిన తర్వాత రాముడిని ప్రవేశింపజేసినప్పుడు మోదీ గారు చేసినటువంటి పని, భరతఖండం ప్రతి ఇంటిపైన ప్రతి పూరి గడుసుపైన రామధ్వజం ఎగిరిందా లేదా? మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా అయోధ్యానగరం వైపు చూశారు రాముడి యొక్క వైభవాన్ని. అలాగే రాముడు పరిపాలన చేస్తుంటే ఎక్కడ చూసినా రామనామే, రామకథే, రాముడి గురించి పరితపించడమే. రాముడు అలా చేశాడు, రాముడు ఇలా చేశాడు, రాముడు వైభవం లోక కళ్యాణం కోసం ఎక్కడ చూసినా రామగాథే వినపడుతుంది. అటువంటి రాముడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నట్ట. ఇటువంటి రాముడి యొక్క పట్టాభిషేకం సరిగ్గా ఎవరైతే వింటారో, ఈ రామాయణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ శుభాలను ప్రసాదిస్తుంది. వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి రామాయణం ఇది సమస్త పాపాలని పరిహారం చేస్తుంది. సంతానాత్మకి సంతానం, జియాత్మకి జియాన్ని ప్రసాదిస్తుంది. ఎవరో చెప్పాడు వాల్మీకి మహర్షి ఖండించి, ఎవరన్నారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడు. పట్టాభిషేక సరిగ్గా పూర్తి చేసిన తర్వాత వాల్మీకి రాసిన 2 లైన్లు